హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మంజుల ఫ్రమ్ సింప్లీ మంజుల. ఈరోజు అగ్ని పరీక్ష సీజన్ 2లో ఎపిసోడ్ 11 రివ్యూకి చేద్దాం క్విక్గా. అండ్ ఈరోజు వాళ్ళు టెస్ట్ చేసిన క్వాలిటీ ఏంటంటే ఎండ్యూరెన్స్, సహనం. ఎంతవరకు భరిస్తారు, ఎవరెవరికి ఎంత భరించే శక్తి ఉంది అని దాని మీద ఈరోజు లైక్ గేమ్స్ జరుగుతాయి. ఆ, నిన్నైతే ఫిజికల్ స్ట్రెంగ్త్ మీద జరిగింది. అదే విధంగా ఈ రోజు ఎండ్యూరెన్స్ లో సహనం మీద. అండ్ ఒక చిన్న మిస్టేక్ వల్ల నేను మీ కళ నెరవేరకపోవచ్చు. అదే ఒక ధైర్యం చేస్తే మీరు మీ కళకి దగ్గరలోకి చేస్తారు అని శ్రీమతి అంటుంది. అండ్ అమన్‌కి ఒక ఫైర్ కార్డ్ వస్తది. అది బ్లాంక్ ఫైర్ కార్డ్. అది తీసుకెళ్ళి తను బిందు మాధవికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. జ్యూరీలో ఒకళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇవ్వాలన్నప్పుడు బిందు మాధవికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అండ్ ఇప్పుడు బిందు మాధవి ఏం చెప్తుందంటే కార్డు నాకొచ్చింది, నా దగ్గరకు వచ్చింది కాబట్టి అది నాకే రైట్, దాని మీద 100% రైట్స్ నాకే ఉన్నాయి. నేను ఇస్తే ఆ మంచి వచ్చి లేకపోతే ఇంకెవరికన్నా వచ్చి డెసిషన్ టోటల్లీ నాది. ఆ మంచి ఆ కార్డ్ మీద ఇప్పుడు ఎలాంటి రైట్స్ లేదని క్లారిటీ ఇచ్చింది. అండ్ సో గేమ్ ఏంటి, ఏం చేస్తారు, లీడర్స్ ని లైక్ సెలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు చరణ్ కొంచెం స్మార్ట్ గా లైక్ ఎవరెవరికైతే లైక్ ఆ కేపబిలిటీ, ఆ క్వాలిటీస్ లేవో వాళ్ళని తీసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే కరెక్ట్ స్మార్ట్ గా ఉన్నావు అండ్ వాళ్ళని తీసేసేయచ్చు. ఇప్పుడు బాల్ గాల్లో తోసినప్పుడు అది బౌన్స్ అయ్యి ఎవరైతే దాన్ని పట్టుకుంటారో వాళ్ళు ఇద్దరిని వీక్ అనుకున్నారు అనుకున్న వాళ్ళని, ఆర్ఎల్స్ వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ లేవు అనుకున్న వాళ్ళని గేమ్ లోంచి ఈ గేమ్ లోంచి వాళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు. మిథిలేష్ ఫస్ట్ పట్టుకుంటాడు, రాజ్ కుమార్ ని ఎలిమినేట్ చేస్తాడు అండ్ అపూర్వాని తీసేస్తాడు. రీజన్స్ రాజ్ కుమారి గేమ్ బాగా ఆడుతుంది కానీ లీడ్ చేయలేదేమో అనేసి. సో రాజకుమారి గారు తను లీడ్ చేయలేను అని ఎలా అనుకుంటున్నావు అంటే, నా లీడర్షిప్ నేను చూడలేదు కదా నువ్వు అంటే, అలా అందరు లీడర్షిప్ చూడాలంటే ఒక సీజన్ అంతా సరిపోదని మిథిలేష్ అంటాడు. అపూర్వ ఎక్స్క్యూజ్ చెప్తుంది చాలా వరకు, అండర్ పర్ఫార్మర్ అని చెప్తారు కానీ తను కూడా తను కాదు అని డిఫెండ్ చేసుకుంటుంది. అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరూ రేస్ లోంచి అవుట్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ బాల్ దీపక్ పట్టుకుంటాడు హేమంత్ని అండ్ ఆల్సో గాయత్రిని ఎలిమినేట్ చేస్తారు. హేమత్ గన్స్ ఉన్నాయి తప్ప లీడర్షిప్ క్వాలిటీ చేసేంత మెచ్యూరిటీ లేదని, గాయత్రి టీం మొత్తంలో పడిపోతుంది అన్నప్పుడు, లూజ్ అయిపోతుంది అన్నప్పుడు అందులో గివప్ ఇవ్వటానికి రెడీగా నువ్వు ఉంటావు, అందులో నువ్వు టాప్ 2 or 3లో ఉంటావు అని చెప్తాడు. అండ్ గాయత్రి లేదు అని చెప్తుంది. అండ్ దీపక్ సెకండ్ టైం పట్టుకుంటాడు. ఈసారి రామకృష్ణకి ఇస్తాడు. రామకృష్ణ రోహిత్ ని అండ్ ఆల్సో చరణ్ ని తీసేస్తాడు. చరణ్ కి జీరో క్వాలిటీస్ ఉన్నాయి, గేమ్ లో 0% నువ్వు ఎఫర్ట్స్ పెట్టావు అనేసి. అండ్ ఆల్సో లైక్ రోహిత్ కి రీజన్ ఏంటి అంటే, నువ్వే ఫౌల్ ప్లే చేస్తే అన్ని టీం మెంబర్స్ ఎలా ఫౌల్ ప్లే చేస్తారని. సారీ ఫర్ దట్. అండ్ సో లైక్ రామకృష్ణ రోహిత్ ని అండ్ చరణ్ ని తీసేస్తాడు. రీజన్స్ అంత వ్యాలిడ్ గా లేవు. అండ్ తర్వాత శాలిని పట్టుకుంటది. ఈసారి శాలిని రామకృష్ణని అండ్ ఆల్సో ఝాన్సీని తీసేస్తుంది. రామకృష్ణకి రీజన్ అంటే రామకృష్ణ కన్ఫ్యూజ్ అవుతాడు. రామకృష్ణ తను తీయగానే బాల్ తను పట్టుకున్నాడు అనుకుంటాడు కానీ బాల్ తను పట్టుకోలేదు. ప్రీవియస్ రౌండ్ లో బాల్ ఇచ్చింది తనకి దీపక్, అంతేకాని దానికి దీపక్ ని తీయద్దు కానీ ఖచ్చితంగా రామకృష్ణని అయితే తీసే అవకాశం ఉంది. సో దానికి రామకృష్ణ నన్నెందుకు తీస్తున్నావు అని శాలిని మీద అంటే, శాలిని అంటుంది ఇదే కన్ఫ్యూజన్ ఉంది, నీకు గేమ్ రూల్స్ సరిగ్గా తెలియట్లేదు అని తను చెప్తుంది. అండ్ ఝాన్సీ, నువ్వు గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి ఎలా హ్యాండిల్ చేస్తావో నేను చూడాలనుకుంటున్నాను, నీకు వాయిస్ కూడా కొంచెం తక్కువగానే ఉంది అని శాలిని అంటుంది. అండ్ దీపక్ మళ్ళా థర్డ్ టైం పట్టుకుంటాడు. యాక్చువల్ చెప్పాలంటే స్టార్ ఆఫ్ ద డే, స్టార్ పర్ఫార్మర్ అయితే నాకు ఈరోజు దీపక్ అనిపించాడు. దీపక్ టోటల్ గా దీపక్స్ డే. దీపక్ ఎంత గేమ్, ఎంత స్ట్రాటజీ ఉందంటే ఈ రోజున దీపక్, నిన్న కూడా అండర్ డాగ్ రోహిత్ అన్నా కానీ దీపక్ కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ అండ్ ఫిజికల్లీ అండ్ ఆల్సో మెంటల్లీ ఎమోషనల్లీ హీస్ అ స్ట్రాంగ్ ప్లేయర్ అని నాకు అనిపించింది. అండ్ దీపక్ ఈసారి ఎవరికి ఇస్తావు అని
బాల్ పట్టుకున్న ఒకటి ఎవరికి ఇస్తావంటే ఆబ్వియస్లీ స్ట్రాటజీ చూడండి. పోయి స్ట్రాంగ్ ప్లేయర్ కి తను గేమ్ లో ఉండాలి, తన గేమ్ ముందుకు నడిపించాలి అంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ ని తీసేసుకుంటూ పోవాలి. కొంతమంది అలాంటి స్ట్రాటజీ పెడతారు, ఇంకొంతమంది వీక్ ని రిమూవ్ చేసి స్ట్రాంగ్ తోని అంటారు. ఏది ఏమైనా తను గేమ్ లో ఉండటం అవసరం కాబట్టి వీక్ ప్లేయర్ అయినా ప్రియాకి ఇస్తాడు. ప్రియా ఇప్పుడు ఈ బాల్ ఇచ్చినందుకు ఆనందపడాలా, లేకపోతే తను వీక్ అని అన్నందుకు బాధపడాలో తెలియదు. అండ్ అమ్మని తీసేస్తుంది, అండ్ ఇప్పుడు మిథిలేష్ తీసేస్తుంది. అమ్మని తీసేస్తుంది అంటే ఎందుకంటే తనకి కూడా లీడర్షిప్ క్వాలిటీ లేదు అని అనిపించేస్తుంది. అండ్ ఆల్సో మిథిలేష్ స్ట్రాంగ్ కాబట్టి చేస్తుంది అని చెప్పింది. సో ఫైనల్ గా దీపక్, ప్రియా, శాలిని, సృష్టి మాత్రం మిగిలిపోతారు. అండ్ ఈ లోపల ఎస్కేఎన్ గారు అనేసి ఒక ఆయన వస్తారు, అండ్ ఒక చిన్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాంటిది ఉంటుంది. బట్ ఎనీవే ఇక్కడ నెక్స్ట్ లెవెల్ కి, సెకండ్ లెవెల్ కి ఇప్పుడు ఈ నలుగురు కలిపి వీళ్ళకి ఒక గేమ్ ఉంటుంది. గ్లాస్ లో వాటర్ ఉంటుంది, కలర్ వాటర్ ఉంటుంది. సో ఆపోజిట్ వాళ్ళ ప్లేయర్ ని ప్లేయర్ నుంచి ఆ గ్లాస్ ని కాపాడుకుంటూ పోవాలి. ఆ వాటర్ లెవెల్ ని ప్రిసర్వ్ చేసుకుంటూ పోవాలి. వాటర్ లెవెల్ అంతే ఉంచేది చూసుకోవాలి, మాక్సిమం వాటర్ లెవెల్. అండ్ ఇటువైపు నుంచి అపోజిట్ ప్లేయర్ ని వాటర్ పడగొడుతూ తన వాటర్ ని కూడా సేవ్ చేసుకోవాలి. ఇందులో మాత్రం ప్రియా ఇచ్చింది కదా మూవ్, అది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ అండ్ వెరీ ఇంప్రెసివ్. అసలు దీపక్ లైక్ గ్లాస్ ని కాలుతో తన్నిన మూమెంట్ మాత్రం చాలా మంచి ఇది వచ్చింది. ప్రియాకి కొంచెం యూనో వస్తుంది, తన గేమ్ చూపించుకునే టైం అంతా వస్తుంది అనిపిస్తుంది. బట్ ఇంకా చాలా ఎక్కువ ఆ, చూపించాలి, బికాస్ ఆల్రెడీ చాలా ఫాస్ట్ దూసుకుపోతున్నారు. ఒక యావరేజ్ లెవెల్లో ఉంది ప్రియా ఆల్రెడీ ఇక్కడ. సో గేమ్ అయిపోయేసరికి ఇటు సృష్టి గ్లాస్ వెళ్ళిపోతుంది, అండ్ ఆల్సో ఇటు దీపక్ గ్లాస్ వెళ్ళిపోతుంది. బట్ గర్ల్స్ అందరూ కలిసి సృష్టి, ప్రియా అండ్ శాలిని కలిసి ప్లాన్ చేసి అప్పటికప్పుడు వాళ్ళ ఐస్ తోటి ఫస్ట్ దీపక్ ని అవుట్ చేద్దాం, తర్వాత మనలో మనం. కానీ కొంచెం శాలిని ఓవర్ స్మార్ట్ గా ఒక లైక్ సృష్టి గ్లాస్ పడేస్తుంది. బట్ సృష్టి లైక్ కొంచెం అప్సెట్ అవుతుంది, బట్ శాలిని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో సృష్టి కన్విన్స్ అయినట్టు కనిపించలే. ఖచ్చితంగా గోయింగ్ ఫార్వర్డ్ ఈ టాపిక్ ఎక్కడ వస్తుంది, ఇది ఇట్ విల్ లీడ్ టు ఖచ్చితంగా ఒక ఆర్గ్యుమెంట్ కి అయితే దారితీస్తుంది. వాళ్ళు ముందు ముందు వెళ్తే కనుక సృష్టి డెఫినెట్ గా వెళ్ళే ఛాన్స్ ఉంది, అండ్ శాలిని కూడా ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. అండ్ ఇక్కడ లీడర్స్ లైక్ గ్రూప్, ఇద్దరు టీమ్ లీడర్స్ అయితే ఫామ్ అయ్యారు. లీడర్స్ ఫామ్ అయ్యారు ఐ మీన్ సో టీమ్ మెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇటు ప్రియా ఉంది, అటు పక్కన శాలిని ఉంది. ఒక్కొక్కరిని పిలిచినప్పుడు ఇక్కడ బ్లూ కలర్ లిక్విడ్, ఇటు పక్కన ఆరెంజ్ కలర్ లిక్విడ్ ఉంది. దాంట్లోంచి వీళ్ళు ఎవరికి వైపు వెళ్ళాలనుకున్నారో వాళ్ళ వైపు వెళ్తూ రీజన్స్ చెప్పుకుంటూ వెళ్ళాలి. ప్రియాకి హేమంత్ అండ్ ఝాన్సీ, గాయత్రి అండ్ మిథిలేష్, దీపక్ ఇటువైపు వస్తారు. మిథిలేష్ కి చాయిస్ లేదు, బికాస్ వాళ్ళు ఆల్రెడీ శాలిని వైపుకి రాజకుమారి, సృష్టి, అపూర్వ, రోహిత్, ఆర్జే, చరణ్, అమన్ స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరు ఇటు సైడ్ కి వచ్చేసారు. అండ్ ఇటు సైడ్ మిథిలేష్ కి చాయిస్ లేదు, బట్ మిథిలేష్ చూస్ చేసుకోండి, శాలిని చూస్ చేసుకుంటా అన్నాడు. బట్ నా ఆప్షన్ లేదు, నీకు చాయిస్ లేదని ప్రియా. బట్ దీపక్ బై ఛాన్స్, బై చాయిస్ తను ప్రియా టీమ్ లోనే ఉండాలనుకుంటాడు. అండ్ ఎనీవే దిస్ వాజ్ టీమ్ ఇప్పుడు ఫామ్ అయిపోయింది. అండ్ నేను గేమ్ అసలు గేమ్ లాస్ట్ స్టేజ్ ఆర్ లాస్ట్ స్టెప్ గేమ్ లోకి మనం వచ్చేసాము. అండ్ ఇక్కడ అమన్ ఫైర్ కార్డ్ గురించి ఒక డిస్కషన్ వస్తుంది. వచ్చినప్పుడు ఉమ్, అది దాన్ని ఓపెన్ చేస్తే దానిలో ఉన్న పవర్ ఏంటంటే స్వాప్ ద లీడర్, లీడర్ ని స్వాప్ చేసే ఛాన్స్ ఆ కార్డ్ వచ్చిన వాళ్ళకి ఉంటుంది. అండ్ బిందు మాధవి గారి చేతిలో ఉంది కాబట్టి బిందు మాధవికి ఎవ్రీ రైట్ ఉంటుంది. అండ్ ఐ థింక్ అమన్ కొంచెం ఓవర్ డిస్టింగ్ థింకింగ్ లోకి వెళ్ళిపోతాడు, ఓవర్ కాన్ఫిడెన్స్ లోకి వెళ్ళిపోతాడు. ఆ కార్డు నాకే వస్తుంది, నేనే యూజ్ చేసుకోవాల్సి వస్తుంది అని అన్నట్టు అంటారు, నాకే ఇస్తారంటారు. అలా ఏమి ఉండదు, నీకు ఇవ్వాల్సినంత ఆమ్, అవసరం లేదు. ఇన్ ద సెన్స్ లైక్ నీకే ఇవ్వాల్సినంత రూల్ అయితే లేదు, అది ఎవరికైనా ఇచ్చుకోవచ్చని. సో ఇక్కడ తను రోహిత్, దీపక్ అండ్ శాలిని ఆర్గ్యుమెంట్స్ తోటి డిఫెండ్ చేసుకునే పాయింట్స్ తోటి తను ఇంప్రెస్ అయిందని. బట్
శాలినికి ఇవ్వాలని చూస్తుంది. శాలినికి ఇవ్వాలని చూసినప్పుడు శాలిని వెళ్లి ఝాన్సీకి ఇస్తుంది. ఎందుకంటే ఝాన్సీ తోటి అంటుంది కదా! ఝాన్సీ అంటుందంట లీడర్‌షిప్ క్వాలిటీ చూడాలంటే నాకు అవకాశం ఇచ్చినప్పుడు చూస్తా అంటుంది. సో, ఇప్పుడు ఝాన్సీకి ఇస్తుంది. అండ్ ప్రియ పాపం అలా వచ్చింది. ఇలా వెళ్ళిపోయినట్టు అనిపించింది. ప్రియ ఛాన్స్ లేకుండా పోయింది ప్రూవ్ చేసుకోవటానికి. సో ఎండ్యూరెన్స్ అన్నప్పుడు ఒక బాస్కెట్ లాంటిది ఇచ్చి ఒక ఆమ్, సర్కిల్ రింగ్ లాంటిది ఉంటుంది. ఒక ప్లేట్ లాంటిది దానికి 2 స్టిక్స్ తోటి ఒక బాస్కెట్ ని పట్టుకొని హోల్డ్ చేయాలి స్ట్రైట్ హ్యాండ్స్ తోటి. ఎల్బోస్ బెండ్ కాకుండా 90 డిగ్రీస్ తోటి. ఇది ఫస్ట్. అండ్ ఇక్కడ టీమ్ లీడర్స్ ఇద్దరు ఆడే అవకాశం లేదు. అందులో ప్రియాంక ఫస్ట్ వెళ్ళిపోద్ది, నెక్స్ట్ సృష్టి వెళ్ళిపోద్ది, తర్వాత అమన్ వెళ్ళిపోతాడు, అపూర్వ, గాయత్రి, రాజ్ కుమారి, రామకృష్ణ అండ్ దీపక్ ఎయిత్ మెంబర్ గా వెళ్ళిపోతాడు, రోహిత్ 9 అండ్ 10 చరణ్. ఇక్కడ కూడా చూసిన దీపక్ చాలా టైం హోల్డ్ చేశారు. ఎయిత్ ఇంచుమించుగా ఎండ్కి వచ్చే వరకు కూడా ఉన్నాడు. ఓన్లీ లాస్ట్ లో రోహిత్ అండ్ చరణ్. రోహిత్ అప్పటికే చాలా సార్లు బెండ్ చేశారు. ఐ థింక్ జ్యూరీ చాలా అవకాశం ఇచ్చారు రోహిత్ మాత్రం ఆ విషయంలో. అండ్ ఇక్కడ 2-3 సార్లు రామకృష్ణ అండ్ చరణ్ ఆర్ కిల్లింగ్ ఇట్ అని లైక్ అభిజిత్ అంటాడు. అవును, వాళ్ళిద్దరు హ్యాండ్స్ చాలా స్ట్రైట్ గా ఉన్నాయి, చాలా బాగా ఆడుతున్నాడు రామకృష్ణ. అండ్ లాస్ట్ కి వచ్చేసరికి హేమంత్ దీపక్. అసలు మనం ఇంకొక విషయం చెప్పుకోవాలి, హేమంత్ కూడా చాలా సూపర్ అంటే సూపర్ అయ్యాడు ఈ ఆట మాత్రం లాస్ట్ వరకే. సో ఈ బ్లూ టీం గెలవడానికి ఇద్దరు మెయిన్ రీజన్స్ ఎవరంటే హేమంత్ అండ్ నిఖిలేష్ లాస్ట్ వరకు పెట్టుకున్నారు. అండ్ అక్కడ రోహిత్ చరణ్ ఆపోజిట్ టీమ్ లో ఉన్నారు, శాలిని టీమ్ లో. బట్ రోహిత్ అయిపోతుంది, చరణ్ లాస్ట్ లో షివర్ అయిపోతుంటాడు. ఇంకా ఐ థింక్ యు ఆర్ డన్ అని జడ్జెస్ చరణ్ ని కూడా వదిలేయమంటారు. ఇక్కడ బ్లూ టీం విన్ అవుతుంది. హేమంత్ కి ఓట్ అపీల్ చేసుకునే ఛాన్స్ ఇస్తుంది ఝాన్సీ. నేను ఎక్స్పెక్ట్ చేశా. నేను వాళ్ళు చెప్తుంటేనే ఎవరికి ఇస్తుంది అంటే నేను హేమంత్ అని అంటున్నాను. అండ్ షీ టుక్ దట్ నేమ్. అది ఒక గుడ్ టీమ్ లీడర్ గా తన రైట్ డెసిషన్ తీసుకుందని నేను అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఓట్ అపీల్ చేసుకుంటాడు ఒక పక్కా తెలంగాణ స్టైల్లో. హేమంత్ ఓట్ అపీల్ చేసుకుంటాడు. అండ్ ఇక్కడ మనకున్న పొజిషన్స్ ఆరు ఆరు ప్లేసెస్ ఉన్నాయి. ఐదు అంటున్నారు, ఆరు అంటున్నారు. బట్ లాస్ట్ టైం లాగా ఆరు. బట్ ఇంకా వైల్డ్ కార్డ్ కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి హేమంత్ కూడా. అండ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అగైన్ ఐ థింక్ బిందు మాధవి గారికి ఎక్కువ రోల్ ఉంది. ఆమె శాలిని సెలెక్ట్ చేసుకుంటుంది. శాలిని తను తను ఓట్ అపీల్ చేసుకునే అవకాశం తను తీసుకొని తను ఓట్ అపీల్ చేసుకుంటుంది. అండ్ ఇప్పుడు డేంజర్ జోన్ లోకి మాత్రం ఇంప్రెస్ చెయ్యని ఒక ప్లేయర్ ఎవరు అంటే రామకృష్ణ. బికాస్ తన ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ లేదు. అండ్ ఆల్సో తను కన్ఫ్యూజ్ అవుతున్నాడు, క్లారిటీ లేదు అని రామకృష్ణ రామకృష్ణకి ఇస్తారు డేంజర్ జోన్ లో. ఇప్పుడు ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఒక రోహిత్, ఒక రామకృష్ణ కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు. ఎల్లో కార్డ్ వచ్చి రోహిత్ ఇక్కడ ఈ రోజున ఎల్లో కార్డ్ ఇది వచ్చి ఆ పక్కన ఇంకోటి గాయత్రి కూడా ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురికి నెక్స్ట్ ఏమవుతుందో మనం చూడాలి. సో ఈ రోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది? ఐ థింక్ ఈ రోజు ఎపిసోడ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మాత్రం దీపక్ అని నేను అంటున్నాను. దీపక్ స్టీల్ ద షో. దీపక్ ఖచ్చితంగా ఒక ఒక స్ట్రాంగ్ రోల్ అయితే ప్లే చేశాడు ఈ రోజు ఆటలో. తను ఫిజికల్ గా అండ్ ఆల్సో స్ట్రాటజీ ప్రకారంగా తను చాలా బాగా ఆడాడనిపిస్తుంది. అండ్ ఇంకా ఎవరు అదే అంటున్నాను, నేను నిన్న కూడా అదే అంటున్నా. ఎవ్రీడే సేమ్ మెంబర్స్ కి ఉండదు, ఈక్వల్ గా ఆరు వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళు డెఫినెట్ గా మన అవకాశాల కోసం మనం చూడకూడదు, మనమే కల్పించుకోవాలన్నట్టుగా ఉంటేనే, అంత ప్రోయాక్టివ్ గా ఉంటేనే వాళ్ళు ముందుకు వెళ్ళగలరు. సో దీపక్ కూడా చాలా బాగా ఆడాడు. ఐ థింక్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద డెఫినెట్ క్యాండిడేట్ ఫర్ బిగ్ బాస్. నేను అందరు డెఫినెట్ అంటున్నారు ఇప్పుడు చూసుకుంటే కనుక. బట్ దీపక్ డెఫినెట్లీ డిజర్వింగ్ ఫర్ ద బిగ్ బాస్ హౌస్. సో మీరేమంటారు? లైక్ ఎండ్యూరెన్స్ ఇస్ అ వెపన్, నాట్ వీక్నెస్. ఈ రోజు అంత ఓపిక్ గా ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ ముందుకు వెళ్ళారు. సో
ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో ప్లీజ్ ఐ ఐ honestly like I mean to say you know sincerely request you to subscribe to my channel Simply Manjula. Thank you.